ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో షునేమీరాల గురించి మనందరికీ తెలుసు కదా. ఎలీషా అటుగుండా ప్రయాణమై వెళ్తున్నప్పుడు తనని భోజనానికి రమ్మని ఆమె ఆహ్వానిస్తుంది. ఆమె బలవంతం చేత అటు వెళ్ళిన ప్రతిసారి ఎలీషా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. షునేమీరాలు తన భర్తతో మాట్లాడి, మన దగ్గరికి వస్తున్న దైవజనుడు నిజంగా దైవభక్తి కలిగిన వాడని చెప్పి తన సహకారంతో ఎలీషాకి ఒక రూము, బల్ల అన్ని సమస్తం సమకూర్చి పెడుతుంది. అయితే ఎప్పుడు కూడా ఎలీషాని ఒక్కటి కూడా నాకు ఇది కావాలి, ఫేవర్ కావాలి అని అడగదు. ఎలీషానే అంటాడు, నేనేమన్నా నిన్ను గురించి రాజులతో మాట్లాడాలా, ఎవరితోనైనా మాట్లాడాలన్నప్పుడు నాకేమీ కొదువలేదని చెప్తుంది. అయితే ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు మాత్రం ఏమంటాడంటే, ఈమెకి బిడ్డలు లేరు అని చెప్పినప్పుడు గెహజీ ఎలీషా ఆమెను పిలిచి, నెక్స్ట్ ఏడాది కల్లా నీ కౌగిట్లో బిడ్డ ఉండడని చెప్తే ఆమె నమ్మదు. నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది. విశ్వసించదనమాట. లేదు ఖచ్చితంగా జరుగుతుందని చెప్తే తర్వాత ఆయన అన్నట్టుగానే నెక్స్ట్ ఇయర్ ఆమె గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుందనమాట. ఆ బిడ్డ పెరుగుతూ పెరుగుతూ ఉండగా సడన్గా ఒకరోజు తన తండ్రి పొలంలో కోత కోయించే పనివారి మీద పర్యవేక్షణ చేస్తున్నప్పుడు తలపోయినని చెప్పి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని తండ్రి తన పనివారిలో ఒకరిని పిలిచి తన తల్లి దగ్గరికి పంపిస్తాడు ఆ బిడ్డని. ఆ బిడ్డ వచ్చి తల్లి కౌగిట్లో కాసేపు పడుకొని ఆమె చేతిలోనే చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆమె వెంటనే తన భర్తకి కబురు పడుతుంది, గాడిదని పంపించు, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, నువ్వు ఇది అమావాస్య కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటాడు. లేదు నేను వెళ్ళడం మంచిది అన్నప్పుడు సరే అని అతడు పర్మిషన్ ఇస్తాడు. ఆమె బయలుదేరి వెళ్తుందనమాట. వెళ్తూ ఉండగానే ఎలీషా దూరం నుంచి ఆమెను చూసి గెహజీని పంపిస్తాడు. ఏమైంది, అంతా మంచిదేనంటే మంచిదే అని చెప్తుంది. సరే ఇంకా దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్తుంటే గెహజీ ఆపడానికి చూస్తాడు, కానీ ఆమెను దయచేసి ఆవద్దు, ఆమె మనోదుఖంతో ఉంది, యెహోవా ఈ విషయం నాకు మరుగు చేశాడని చెప్తాడనమాట. ఏమైంది ఏంటి అంటే, నేను నిన్ను అడిగేనా బిడ్డనిమ్మని, ఇప్పుడు అతడు చనిపోయాడని చెప్పినప్పుడు గెహజీ ద్వారా ఎలీషా కర్రనిచ్చి బిడ్డ దగ్గరికి పంపిస్తాడనమాట. కానీ ఆమె అంటుంది, నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అంటుంది. అప్పుడు ఎలీషా ఆమెతో కూడా బయలుదేరి వెళ్ళి ఆ గదిలో దైవజనుడు మంచం మీద ఆ బిడ్డను పడుకోబెడుతుంది అనమాట. అతడు వెళ్ళి యెహోవా నామం పేరిట ప్రార్థన చేసిన తర్వాత అతడు తిరిగి బ్రతుకుతాడు. ఆ బిడ్డను ఆ తల్లికి ఎలీషా అప్పగిస్తాడనమాట. ఈ విధంగా షునేమీరాలు చూడండి, ఎలీషా ద్వారా మంచి జరిగినా చెడు జరిగినా ఒకే విధంగా ప్రవర్తించింది. కానీ మనమే దేవుడి వల్ల మేలు జరిగితే, అమ్మో దేవుడు గొప్పవాడు, మంచివాడు, నా పక్షం ముందున్నాడు అంటాం. ఒకవేళ కీడు జరిగితే దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికి కీడును అనుభవించరు. ఒకవేళ మన జీవితంలో అది ఎలా చేయబడిందంటే, అసలు నా దేవుడు నా పక్షమున లేడు, ఆయన దృష్టికి నేను కనపడతలేదు, నా భక్తి కనపడట్లేదు అని చెప్పి దేవుడిని దూషిస్తాం అనమాట. మేలైనా కీడైనా నీవే యేసయ్యా అనే పాట మనం పాడుకుంటాం. యోబు కూడా మేలే అనుభవించ తగుతామా, కీడు అనుభవించ తగదా అని అంటాడు కదా.